మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సీఎం నితీష్ ను రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో జేడీయూ ఉన్నట్లు తెలుస్తుంది. రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర కేబినెట్ లో నితీష్ కు చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బీహార్ సీఎం పీఠం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో బీహార్ సీఎం తనయుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడనే వార్తలు హడావిడి చేశాయి. బీహార్ ప్రభుత్వ పరంగా పెద్ద బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నాయని జేడీయూ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి బలంగా ఉంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల ఓట్ల అవసరం. అందువల్ల ఎన్డీఏ 4 సీట్లు గెలుచుకోవడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోతే ఎన్డీఏ 5వ సీటు కూడా గెలవవచ్చని అంటున్నారు.